అదానీ అంశం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. అదానీ అంశంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. क्वेश्चन नंबर 42 श्री ए बनी माननीय मंत्री जी रखा हुआ मैं आपसे आग्रह करता हूं आप जिस मुद्दों पे चर्चा करना चाहते हैं उन सब मुद्दों पर चर्चा करने का पर्याप्त दिया जाएगा, लेकिन आप सदन को नियोजित तरीके से गतिरोध करना चाहते हैं। లోక్సభ ప్రారంభం కాగానే వైనాడ్ నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. సోదరుడు ఎంపీ రాహుల్ గాంధీ ఇతర నేతల వెంట రాగా కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రధారణలో ఆమె సభకు వచ్చారు. చేతిలో రాజ్యాంగ పుస్తకంతో వచ్చి ప్రియాంక ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంకకు పలువురు ఎంపీలు అభినందనలు తెలిపారు. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूं, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। అనంతరం అదానీ అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ్యుల నిరసనల మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. దీంతో విపక్ష సభ్యులు అదానీకి, మోదీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభను అడ్డుకోవడం సరికాదని స్పీకర్ ఓం బిర్లా విపక్షాలకు సూచించారు. సభ్యులందరికీ అవకాశం ఇస్తామన్నారు. సీట్లలో కూర్చోవాలని విపక్ష ఎంపీలను కోరారు. అయినా విపక్షాలు నిరసనలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ విపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు కొనసాగేలా సహకరించాలని స్పీకర్, చైర్మన్ సభ్యులను కోరారు. అయితే విపక్ష సభ్యులు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. Dishonor the spirit of those who gave us this constitution. No. There is no reason for us not to proceed with the house. Sorry. The house stands adjourned to meet at 11 a.m. on Friday, the 29th November 2024. सभा की कार्यवाही शुक्रवार दिनांक 29 नवंबर 2000